చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. గసగసాలు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. ఉంటాయి ఈలోపు గుడ్లు అయితే ఒలిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించుకొని గుడ్లన్నీ అయితే ఒలిచేసుకున్నాం కదా, వాటిని ఫోక్ స్పూన్తో గుచ్చుకోవాలి. గ్రేవీ బాగా లోపలికి వెళ్ళేటట్టు ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లని ఇప్పుడు వేయించేసుకున్నాం. కొద్దిగా పసుపేసి కారం యాడ్ చేసుకున్నాం. పక్కన పెట్టేసుకున్నాం. చల్లారిపోయింది కదా, మిక్సీలోకి అయితే తీసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మసాలా అయితే రెడీ అయిపోయింది. రైస్ యాడ్ చేసుకోవడానికి నీళ్లు మరిగించుకోవాలి కదా, నీళ్లు మరిగించేసుకుంటున్నాం. ఇక్కడైతే దానిలో జీలకర్ర, కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 లవంగాలు, 1 యాలక్కాయ, బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేసుకొని ఇలా మరిగించుకోవాలి. నీళ్ళలోకి బాస్మతి రైస్ యాడ్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ మీ దగ్గర ఏ రైస్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, బాస్మతి రైస్ అనే కాదు. నిమ్మరసం అయితే పిండేసుకున్నాం. గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి. బాగా వేగేదాకా తీసుకోవాలి. అయితే ఇందాక మిక్సీలో వేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. కొంచెం వెన్న యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. వెన్న యాడ్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. చిటికెడు పంచదార, రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. బకాన గింజలు అయితే యాడ్ చేసుకున్నాం. ఇవి హెల్త్కి చాలా మంచిది కదా, ఇవి 2 కాంబినేషన్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, రైస్ అయితే సగం ఉడికిపోయింది. మిగతా సగం గ్రేవీలో ఉడుకుతుంది. దమ్ లాగా పెట్టుకుంటున్నాం. రైస్ మొత్తాన్ని ఇందులోకి గ్రేవీ దానిలోకి యాడ్ చేసుకున్నాం. రైస్ అయితే వేసేసాం కదా, దానిపైన కొత్తిమీర వేసుకొని 2 ఎగ్స్ అయితే పెట్టుకోవాలి దమ్ లాగా. ఓకే ఫ్రెండ్స్, వేడి వేడి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో కలరు, పొడి పొడిలాడుతూ వచ్చింది. రైస్ అయితే బాగుంది. రైస్ చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మా